అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 4 లక్షల పైచిలకు జనాభా ఉంటుంది. ఇది అనేక గ్రామాలు కూడా మెర్జ్ అయ్యాయి. అయితే పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కలాగానే ఉంది. దాదాపు 8 మాసాల నుంచి ఒక స్తబ్దత ఉంది. అంతా ఇనాక్టివ్ అయిపోయింది. ఎందుకు ఇట్లా జరిగింది మనం తెలుసుకుందాం. ప్రస్తుతం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాం. అనేక అవకతవకలకు అడ్డాగా ఉంది. ఆయారాం గయారాంల నేపథ్యంలో ఏం జరగబోతుంది అనే చర్చ కరీంనగర్ పరిధిలో కొనసాగుతుంది. ఏంటో చూద్దాం ఒకసారి. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ప్రస్తుతం మనం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఈ కార్పొరేటర్లు సేదతీరే రూమ్లో ఉన్నాము. ఈ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఒకప్పుడు హవా కొనసాగింది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా చలనం వచ్చేసింది. ఆయారాం గయారాం పరిస్థితి కార్పొరేటర్లో కనబడుతుంది. ఇప్పటికే 12 మంది దాకా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరో 3 భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంటుందో అని చెప్పేసి అందులో ఉన్న కార్పొరేటర్ల మనోగతం అనుకోవచ్చు. ఇప్పుడు అందరు కూడా వివిధ పార్టీలకు చెందినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. ఏం జరుగుతుంది అసలు, ఇక్కడ అంతా స్తబ్దత ఉంది, అంత దిక్కుమాలిన పాలన ఉంది అని చెప్పేసి అనుకుంటున్నటువంటి పరిస్థితి. మీరేమంటారు? వాస్తవమే. 4.5 సంవత్సరాలు మాత్రం మున్సిపల్ కార్పొరేషన్ 50 సంవత్సరాల వెనుకకు పోయింది. నాకు తెలిసి ఇప్పటి వరకు మున్సిపల్ చైర్మన్లను చూసినాం, మేయర్లను చూసినాం. ఇటువంటి అవినీతి మేయర్ మాత్రం ఎక్కడ చూడలేము మేము. ఈ మా మున్సిపల్ కార్పొరేషన్ బయట పేరు చెప్పుకుంటే సిగ్గుమానం బయటట్టున్నది బయట. అంటే ఏ రకంగా మీకు దిక్కుమాలిన పరిస్థితి ఉందని అనుకుంటున్నారు? అంటే ప్రతి సెక్షన్లో అవినీతే ఉన్నది. ఇంటి నంబర్ల మీద గతంలో ఒక ఆర్ఐ అరెస్ట్ అయిన అవిటి మీద మేయర్ పట్టించుకోలే. ఇంజనీర్ సెక్షన్ల మీద బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ పార్టీలో ఉన్న కార్పొరేటర్లు కూడా ఏమంటారు అవినీతి అక్రమాలపై చర్చించినా కూడా ఆయన పట్టించుకోలే. ఇక దేని మీద పట్టించుకుంటాడు? ఇప్పటి వరకు అయితే అవినీతి మీద ఏమొచ్చిన మున్సిపాల్ మీద ఇంతవరకు జవాబు ఇవ్వలే మేయర్ గారు. మొత్తానికి ఆయన జవాబిచ్చేది పర్సెంటేజ్ల కోసం కరెక్ట్ తప్పించి వేరే ఏం లేదు. ఇంకోటి, ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, తక్షణమే మీటింగ్ పెట్టే సమయం ఉన్నది. మరి ఏం చేస్తుండే మేయర్ గారు? అక్కడ పోయి కేంద్ర మంత్రిని కలుతున్నాడు, ఇక్కడ పోయి టైంపాస్ చేస్తుండే, ఇక్కడ వచ్చి చాంబర్లో కూర్చొని ఆయన తోటున్న కార్పొరేటర్లో మోచేతి నీళ్ళు తాగే కార్పొరేటర్లో ముచ్చట పెట్టి ఛాయ్ తాగిపోతుండు. ఇప్పుడు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, మా ఏరియా ఉన్నది లోతట్టు ప్రాంతం. సపోజ్ కరీంనగర్లో చాలామంది లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. నువ్వు అత్యవసర సమావేశం పెట్టినావా? ప్రజలకు ఏమని జవాబు చెప్తావు? ఇప్పుడు వర్షం పడితే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. నువ్వు సమావేశమే పెట్టాలి అంటే నీవు మేయర్గా మాత్రం నేనైతే డిస్క్వాలిఫై అని చెప్పుకుంటాను. మొత్తం మీద కొంత అసంతృప్తి అయితే ఆయన మాటల్లో కనబడుతుంది. అనేక అంశాలకు సంబంధించి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అయినా కానీ ఎలాంటి చర్యలు చేపట్టలే అన్నారు. మరో కార్పొరేటర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు, చెప్పండి. వాస్తవంగా కరీంనగర్ మున్సిపల్ అధికారులు ముడుపులు లేదే పనిచేస్తలేరు. మరి పరిపాలన మాత్రం ఆ విధంగా ఉంటే కుంటుపడిందని లెక్క. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అయితే రోజు పేపర్లో వస్తూనే ఉన్నది. మరి దాని మీద ఎటువంటి ఇప్పటిగా యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. కొంతమంది కార్పొరేటర్లు తర్వాత మాజీ మేయర్ కూడా ఇదివరకు విజిలెన్స్కి కంప్లైంట్ చేసిండ్రు. అది ఎస్టిమేట్ కాస్ట్ కూడా బాగా అంటే 50% ఉంటే దానికి ఇంకా 100% పెంచి ఇచ్చిరని ఒక ఆరోపణలు వచ్చినాయి. మరి దాని మీద జవాబుదారితనం అని అంటే దాని జవాబు చెప్పాలి. ఒక కౌన్సిల్లో చర్చ జరగాలి. తర్వాత అవినీతి జరుగుతూ ఉన్నది, రోజు పేపర్లో వస్తూ ఉన్నది. దాన్ని కూడా కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి, పెట్టి దాని మీద జవాబు పరిస్థితి ఉండాలి. అంటే జవాబుదారితనం అనేది ఇప్పుడు లోపించింది ఇక్కడ మున్సిపల్లో. దానికి మా మున్సిపల్కు నాయకుడు ఎవరు అంటే మేయరే. ఏదున్నా ఈ జరిగే అవినీతి కావచ్చు, లేకపోతే ఏది ఉన్నా కానీ మేయర్ గారు బాధ్యత వహించి దీనికి ఈ ఆరోపణలన్నింటి కూడా మరి ఆయన సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అన్ని వేళ్ళు నాయకుని దిక్కు చూపిస్తాయి, అధ్యక్షుని దిక్కు చూపిస్తాయి. ఎవరు వేసినా కానీ కింద ఉన్న ఇంటి నంబర్లు కావచ్చు, లేకపోతే ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు అవినీతి కావచ్చు, లేదా ఇప్పుడు ఈ శానిటేషన్ డిపార్ట్మెంట్లా, లేకపోతే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, ఇప్పుడు సీనియర్లు వ్యాధులు వస్తూ ఉంటాయి. మరి దానికి మనం మున్సిపల్ నుంచి చేపట్టిన చర్యలు ఏంటిది?
మనం దానికి ఇప్పుడు ఎంత బడ్జెట్ ఇస్తానో లోతట్టు ప్రాంతాలకు వాళ్ళకు మనం పునరావాసం మునిగిపోతే వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయాలి, మరి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు, మరి కౌన్సిల్ మీటింగ్ కాల్ఫర్ చేయాలి. మీ అందరం మరి వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నాం వాస్తవం వల్ల, మరి అందరం కూడా ఒకటే మా దాటి అంతా ఏంది ప్రజలకు సేవ చేయాలని గెలిచినాము, మరి ఆ సేవ చేయలేకపోతున్నాం. మరి దానికి అంతా కూడా బాధ్యత వహించాల్సింది మేయరే. మరి ఆయన అయితే మరి స్పందన లేదు, వాస్తవం కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా కానీ మరి వెంటనే కౌన్సిలింగ్ మీటింగ్ ఏర్పాటు చేయాలి, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కూడా ఈ అవినీతి మీద కూడా చర్చ పెట్టాలి. దీనికి సంబంధించిన వాళ్ళను మేము మేయర్ని ఒకటే అడుగుతున్నాం, వాళ్ళందరూ కూడా మరి తగిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ట్రాన్స్ఫర్ చేస్తారా, సస్పెండ్ చేస్తారా, చేయాలి. కాదు చేస్తలేవు అంటే మరి మీరు బాధ్యత వహించాల్సింది, అవినీతికి మీరే బాధ్యత అనుకుంటాం. మేము కాదు అనుకున్నప్పుడు మనదే యాక్షన్ తీసుకోండి, దీన్ని ప్రక్షాళన చేయండి. చేస్తే అప్పకుండా మా మేయర్ గారు కూడా మంచి అనుకుంటాం మేము. మరి అట్లా లేదు అంటే అన్ని వేళ్ళు మీకు చూస్తున్నాయి. మొత్తం మీద కార్పొరేటర్ భర్తలు అండి శ్రీలత చంద్రశేఖర్ అలాగే లావణ్య శ్రీనివాసులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మనతో మరో కార్పొరేటర్ ఉన్నారు. ఏంటి పరిస్థితి అసలు ఇక్కడ ఎట్లా జరుగుతుంది పాలన? చాలామంది అధికారులు లాంగ్ లీవ్లో ఉన్నారు, ఇన్ఛార్జ్ పాలన కొనసాగుతున్నది, అసలు ఒక స్తబ్దత నెలకొంది అని చెప్పేసి చర్చ జరుగుతుంది. అభివృద్ధి దాదాపు గత 40 సంవత్సరాల కన్నా ఇప్పుడు అభివృద్ధి జరగలేదు. స్మార్ట్ సిటీ వర్క్లు కానీ సీఎంఏ కానీ దీంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి నేనే గత 8-10 నెలల నుండి ఒకరిద్దరు అధికారులు చేసిన తప్పిదాలకు కలెక్టర్ గారికి, సీఎంఏ గారికి, సీఎండీకి, విజిలెన్స్కి దాదాపు అన్ని డిపార్ట్మెంట్లలో కంప్లైంట్ చేశాను. ఇక్కడ మా మున్సిపల్ కౌన్సిల్లో కూడా నిలదీయడం జరిగింది. ఒకరిద్దరు అధికారుల వల్ల ఇలా కరీంనగర్ కార్పొరేషన్కు కొంచెం చెడు పేరు వచ్చిన మాట వాస్తవమే. ఆ అధికారులపై చర్య తీసుకోవాలని చెప్పేసి నేను అప్పుడు కోరుకుంటున్నాను, ఇప్పుడు కోరుకుంటున్నాను. అంటే విచారణ జరపాలి అని చెప్పేసి మీరు విజిలెన్స్కి, వివిధ పై అధికారులకి మీరు ఫిర్యాదు చేశారు. ఏమైనా చలనం వచ్చిందా? ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఏమైనా విచారణ జరుగుతుందా? చలనం ఏం రాలేదు. దాదాపు నేను కోర్టుకు కూడా పోదామని చెప్పేసి ప్రిపేర్ అయినాను. ఆల్రెడీ హైకోర్టులో కూడా రిట్ వేసినాను. ఇంకా దానిపై ఇంకా ఏం ఆర్డర్స్ రాలేదు. ఎందుకంటే మొన్నటి వరకు కోర్టు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇంకేం ఆర్డర్ రాలేదు. మొన్న జరిగిన రివ్యూ మీటింగ్లో నేను ఇచ్చిన కాంప్లిమెంట్స్ మీదనే దాదాపు రివ్యూ జరిగిందని చెప్పేసి నేను సంతోషపడ్డా. సరే ఇప్పుడైనా కొంచెం పాజిటివ్గా అధికారులు ఆలోచించాలి, కరీంనగర్ను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి గౌరవ మాజీ మంత్రి ఎమ్మెల్యే గారు ముందు తీసుకుపోవాలని చెప్పేసి కోరుకున్నారు. కాకపోతే కొంతమంది అవినీతి పట్ల అధికారుల వల్ల అవినీతి జరిగింది. దాన్ని అవినీతి జరగదన్న ఉద్దేశం కొద్దీ నేను అధికారుల పార్టీలో ఉండి కూడా పోరాడతాను ఇక ముందు కూడా. బీఆర్ఎస్ పాలన కొనసాగుతుంది అంటే కార్పొరేషన్లో మేయర్ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, ఆ కార్పొరేటర్ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటరే ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా అవినీతి అక్రమాలు బాగా జరిగాయి, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి డిమాండ్ పైననే గత కౌన్సిల్లో సైతం పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో మరో కార్పొరేటర్ ఉన్నారు, రమణారావు గారు ఉన్నారు. ఏంటి పరిస్థితి అసలు? ఇట్లా అంటే ఆరోపణలు వస్తున్నాయి, మీరే విన్నారు ఇప్పటిదాకా. ఇక ఎట్లా అయితే బాగుంటుంది? నిజమేనా ఇవన్నీ అధికారులు అలసత్వము, అవినీతి అనేది కొనసాగుతుంది? పని జరిగిన చోటనే ఆరోపణలు వస్తాయి. గతంలో మేము దాదాపు 20 నుంచి 25 నుంచి కార్పొరేటర్ ఉన్న వాళ్ళు, కౌన్సిలర్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అప్పుడు జరిగిన అభివృద్ధికి ఇప్పుడు జరిగిన అభివృద్ధికి పొంతం లేదు. నేను నా డివిజన్ మంత్కు చూసుకుంటే 40 ఏళ్ళ నుంచి దాదాపుగా 5 ఫీట్లు 4 ఫీట్ల నీళ్ళు వచ్చి ఇళ్ళన్నీ దాదాపు 100 ఇళ్ళు మునుగుతుండే. ఇప్పుడు ఈ కౌన్సిల్ పీరియడ్లో నేను స్మార్ట్ సిటీ తీసుకొచ్చి వినోద్ కుమార్ గారి చొరవతో కానీ, అదే మా మంత్రి గంగుల కమలాకర్ గారు ఉండి వారి చొరవతో కానీ, మా మేయర్ గారి సహకారంతో నా డివిజన్లో ఒక్క ఇంటికి కూడా ఒక చుక్క నీళ్లు రాకుండా అతిపెద్ద డ్రైన్ నిర్మించిన సందర్భం ఈ కౌన్సిల్లోనే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దేనికైనా కూడా పని జరిగినప్పుడు విమర్శలు సహజం, పని జరిగినప్పుడే విమర్శలు వస్తాయి. కాబట్టి మా హయాంలో ఈ 2020 నుంచి 25 వరకు ఈ కౌన్సిల్ పీరియడ్లో అత్యద్భుతంగా పనులు జరిగినాయి. ఖచ్చితంగా అది ఎవరు అన్నా ఎవరు అనుకున్నా ఇప్పుడు వేరే ఏ పార్టీ కార్పొరేటర్ అయినా కూడా వాళ్ళందరూ కూడా చెప్తారు అభివృద్ధి జరిగిందని చెప్పి. ఖచ్చితంగా ఇన్ని నిధులు మేము అసలు కళ్ళ కూడా ఊహించలేదు. కళ్ళ ఊహించిన నిధులు వచ్చినాయి. కరీంనగర్ అద్భుతంగా అభివృద్ధి చెంది అదేవిధంగా ఇదివరకు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా, తెలంగాణలో ఎప్పుడు లేని విధంగా సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో 4 కోట్ల రూపాయల క్యాష్ అవార్డు కూడా వచ్చిన ఘనత కరీంనగర్ కార్పొరేషన్కే దక్కింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీది ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం బీజేపీ పాలనలో ఉండే. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటించే అవార్డులో ప్రతి సంవత్సరం కూడా
సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ కానీ స్వచ్ఛ భారత్లో కానీ ఖచ్చితంగా కరీంనగర్ నగరానికి స్థానం దక్కింది, చోటు దక్కిందంటే కరీంనగర్ నగరంలోని సఫాయి కార్మికులు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరి చొరవ ఉంది. మా కార్పొరేటర్ కూడా అందరూ అంకిత భావంతో పనిచేసిండ్రు. అదేవిధంగా మేయర్ గారు సహకారం అందరికీ అందించిండు. మేయర్ గారు కానీ మా అప్పటి గౌరవ ఓకే, గతమెంతో ఘనకీర్తి ఉన్నది, అనేక అవార్డులు రివార్డులు వచ్చినాయి. అయితే 8 నెలల నుంచి స్తబ్దత ఉంది. దాదాపు ఆ చెత్త తీసుకుపోవడానికి ఉన్న ట్రాక్టర్లు కూడా షెడ్డు పోతే రిపేర్ చేసే పరిస్థితి లేదు. ఐమాస్ లైట్లు వెలుగుతలేదు, డ్రైనేజ్ని క్లియర్ చేస్తలేరు, మెర్జ్డ్ విలేజెస్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు రావడం సహజం. ఈరోజు మనం ఈ రాత్రి కూడా వెళ్ళి చూద్దాం. ఖచ్చితంగా లైట్లు దాదాపు చాలా ప్రాంతాల్లో లైట్లన్నీ వెలుగుతూ ఉన్నాయి. ఇదివరకు ఎప్పుడు లేని కరీంనగర్ వెలుగురు విరజిమ్ముతూ ఉన్నది. ఖచ్చితంగా లైట్లు ఎక్కడైనా అడపదడప 1-2 పోతే అది రెగ్యులర్గా ఉండే ప్రాబ్లం. అది లైట్లు పోవడం కానీ అది కానీ. చెత్త అంటారా, చెత్త అది మున్సిపాలిటీ అంటే చెత్తతో కూడుకున్న పని. చెత్త ప్రతిరోజు ఉదయాన్నే సాఫ్ చేస్తూ నిజంగా కరీంనగర్ నగరాన్ని చాలా పరిశుభ్రంగా పారిశుద్ధ్యంలో నెంబర్ 1గా ఉంచుతా ఉన్నాం. నిజంగా దీనికి అందరం మేము ఘనంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే మీరు అన్నట్టు ఆరోపణలు చేసే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఈ 8 నెలల నుంచి ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అంటే గవర్నమెంట్ కూడా మారింది. వాళ్ళు కూడా అధికారులపై ఏదో నియంత్రణ చేద్దామని చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం మీరు ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు, వాళ్ళు భయానికి కొంతమంది లీవులు పెట్టిపోయిన మాట అది ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది, మాకు కూడా కనిపిస్తూ ఉంది. అట్లా కాకుండా వాళ్ళతో పని చేయించుకుంటే నేర్పరితనం ఉండాలి కానీ వాళ్ళని బెదిరించి వాళ్ళని ఏదో చేసి నువ్వు ఇక్కడనే పాతకపోయినావు, నువ్వు ఇంకేదో చేసినావు అన్నట్టు కాకుండా ఉన్న అధికారులతో పని చేయించుకుని మా కార్పొరేట్లకు కూడా చాలామందికి చాకచక్యంగా పని చేయించుకుంటారు. కరీంనగర్లో కార్పొరేటర్లకు ఎందుకు విలువ ఉందంటే వేరే వరంగల్, హైదరాబాద్ ఏ నగరంలో లేని విధంగా ఇక్కడ 4సారి 5సారి కార్పొరేటర్ గెలుస్తామనంటే వాళ్ళ అంకిత భావం కూడా ఉంది. ఖచ్చితంగా మా మేయర్ గారి సహకారం ఉంది, మా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి సహకారం ఉంది. అదేవిధంగా మా వినోద్ కుమార్ గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉన్నప్పుడు వారు తీసుకొచ్చిన నిధులు కానీ సీఎం అష్యూరెన్స్ నిధులు కానీ మేము ఇదివరకు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మేము అధికార పార్టీలో ఉన్నప్పుడు కార్పొరేటర్గా ఉన్నాము. కానీ ఈ ప్రభుత్వంలో వచ్చిన నిధుల్లో 10% కూడా ఎప్పుడు రాలేదని చెప్పి ఘంటాపథంగా చెప్పగలుగుతాం ఖచ్చితంగా. రైట్, మొత్తం మీద ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం చాలా సహజము. వాటిని మనం విన్నాం ఇప్పటివరకు కూడా. అయితే ఖచ్చితంగా ప్రజలు మాత్రం ఒకటే కోరుకుంటున్నారు, ఒక స్తబ్దత ఉంది, ఈ స్తబ్దతకు చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు లీవ్ పెట్టుకొని ఉండడము, సరి అయినటువంటి బాధ్యులు ఎవరు అనేది తెలియని పరిస్థితి అయోమయంకి గురి చేస్తుంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.